DaVinci 19 స్టేబుల్ వర్షన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రోజే ఫేస్బుక్ లో అఫీషియల్ గా పోస్ట్ చేయడం కూడా జరిగింది రీసెంట్ గా. దానిలో వాళ్ళు మెన్షన్ చేయడం ఏముందంటే 19 బీటా వర్షన్ కి స్టేబుల్ వర్షన్ కి సేమే ఉంది, కానీ బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేయడం జరిగింది దీనిలో. అండ్ వాళ్ళ ఫేస్బుక్ పోస్ట్ ని ఒకసారి మనం చూసుకుంటే బీటాలు ఉన్నట్టే దీనిలో ఉన్నాయి సిమిలర్ గా. 19 లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఈ రోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ తెలుసుకోబోయే ఫీచర్ ఏంటంటే మ్యూజిక్ రిమిక్సర్. ఏదైనా సాంగ్ లో మనకి సాంగ్ లో వోకల్స్ గానీ, మ్యూజిక్ గానీ, డ్రమ్స్ గానీ, అంతేకాకుండా మ్యూజిక్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైనా మ్యూజిక్ రిమిక్సర్ నుంచి తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు. ఆ మ్యూజిక్ రిమిక్సర్ ఫీచర్ ఎలా ఓపెన్ చేయాలంటే కింద లేయర్ లో మనం ఆడియో లేయర్ ని సెలెక్ట్ చేస్తే మనకి రైట్ లో ఆడియోకి సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్ కనపడుతుంటాయి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఈ సాంగ్ లో ఏవే మ్యూట్ చేసుకోవాలని లిస్టే ఉంటది దీనిలో. అందులో ఫస్ట్ మనకి మ్యూట్ వాయిస్ అని, మ్యూట్ డ్రమ్స్ అని, మ్యూట్ బేస్ అని, మ్యూట్ అదర్స్ అని, మ్యూట్ గిటార్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏదైతే వద్దనుకున్నారో అది కొట్టేసి మనం దాన్ని మ్యూట్ చేసుకోవచ్చు. అంతకీ లేదు అంటే పర్టికులర్ గా మనం తగ్గించుకోవాలా పెంచుకోవాలనుకుంటే పైకి వెళ్తే మనకి వోకల్స్ గానీ, డ్రమ్స్ గానీ, బేస్ గానీ, అదర్స్ గిటార్స్ గానీ దాని వాల్యూస్ అనేది ఉంటది. దాన్ని ఈ నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఇలా మ్యూజిక్ రిమిక్సర్ తో మనము వోకల్స్ గానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గానీ ఇక్కడ నుంచి మనము తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మ్యూట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సెకండ్ చూడబోయే ఫీచర్ వచ్చి ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్. ఈ ఫీచర్ ఎందుకంటే మనము ఏదైనా సబ్ టైటిల్స్ గానీ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకో, డైరెక్ట్ ఈ ఫీచర్ ని యూజ్ చేసి మనము సబ్ టైటిల్స్ అని ఏఐతో జనరేట్ చేయొచ్చు ఈజీగా. అది ఎలా అంటే మనం ఏ వీడియో పైన సబ్ టైటిల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము ఆ వీడియో పైకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి, అది కూడా ఇక్కడ మీడియా పూల్ లోనే వచ్చి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనకి స్క్రోల్ డౌన్ చేస్తే ఆడియో ట్రాన్స్క్రిప్షన్ అని ఉంటది. దానిలో మనకి ఇంకా 4 ఆప్షన్లు కనబడతాయి. దానిలో ఫస్ట్ వచ్చి మనకి స్పీకర్ డిటెక్షన్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోండి. అది ఎందుకంటే స్పీకర్ డిటెక్షన్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఉండే డిస్కషన్ లో మనకి ఒకరు గానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటే గనక ఈ స్పీకర్ డిటెక్షన్ నుంచి మనకి ఆ క్యారెక్టర్స్ అనేది డివైడ్ చేసేస్తారు. మనకి ఇక్కడ ఫస్ట్ దానికన్నా ముందు స్పీకర్ డిటెక్షన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ వీడియో క్లిప్ పైనకే పోయి రైట్ క్లిక్ ఇచ్చి ఆడియో ట్రాన్స్క్రిప్షన్ లో ట్రాన్స్క్రిప్ట్ అని కొడితే మనకి ఆడియోకి సంబంధించినవి సబ్ టైటిల్స్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవంతా వచ్చి వీడియోకి సంబంధించిన సబ్ టైటిల్స్ యాక్చువల్ గా. అండ్ ఇక్కడ డాటెడ్స్ ఉండేటువంటి గ్యాప్స్. అండ్ ఒకవేళ మీకు పర్టికులర్ డైలాగ్ ఏ టైమింగ్ లో ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారో జస్ట్ ఆ డైలాగ్ ఒకటి సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. లైక్ మీకు ఏ డైలాగ్ కావాలనుకుంటే కూడా ఆ డైలాగ్ ని సెలెక్ట్ చేసుకున్నారనుకో ఇండియన్ అవుట్ పడి ఆ డైలాగ్ ఆ టైమింగ్ ఉందని మనకి ఈ నుంచి మనం తెలుసుకోవచ్చు. లైక్ ఇలా మనము సబ్ టైటిల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఈజీగా. అంతేకాకుండా ఈజీగా గ్యాప్స్ అనేది కూడా ఇక్కడ నుంచే డిలీట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఇక్కడ మనకి 3 డాట్స్ కాడ సెలెక్ట్ చేసి రిమూవ్ సైలెన్స్ ఆప్షన్ ని యాక్చువల్ గా డిసేబుల్ లో ఉంటది, ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నారనుకో మీకు ఆప్షన్స్ ఆ గ్యాప్స్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఓవరాల్ డైలాగ్స్ అన్ని సెలెక్ట్ చేయాలి. దానికోసం కంట్రోల్ కొడితే మనకి ఓవరాల్ ఈ ఆడియోకి సంబంధించిన సబ్ టైటిల్స్ అన్ని సెలెక్ట్ అవుతుంది. అండ్ సెలెక్ట్ అయిన తర్వాత మనం డౌన్ లోకి వస్తే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే మనకి ఆ గ్యాప్స్ అనేది డిలీట్ అయిపోయింది. ఇలా గ్యాప్స్ ఉండేవి కూడా మనం ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇది ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఆల్ ఎఫెక్ట్స్ ఫీచర్. మీకు ఒక ఎఫెక్ట్ కావాలంటే పర్టికులర్ గా వీడియోకి గానీ ఆడియోకి గానీ దానిలోకి పోయి కొడితేనే మనకి ఆ ఎఫెక్ట్ అనేది షో అవడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు చూడండి, మనము ఆడియోలోకి వెళ్ళి మనం ఒక సీసీటీవీ ఎఫెక్ట్ చూసి కొడితే రాదు. అదే మనము ఎఫెక్ట్స్ లో పోయి చూస్తే మనకి ఈ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ఫీచర్ ఎట్లుందంటే మనం దేనిలోకైనా పోయి ఏ ఎఫెక్ట్ క్లిక్ చేసినా మనకి చూపించడం జరుగుతుంది. అది ఆన్ చేసుకోవడం ఎట్లా అంటే ఇక్కడ సెర్చ్ పక్కన మనకి డౌన్ యారో కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసి మనకి కరెంట్ ఫోల్డర్, ఆల్ ఫోల్డర్స్ అని ఉంటుంది. కరెంట్ ఫోల్డర్ ఏంటంటే మీకు ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నారో పర్టికులర్గా ఆ ఫోల్డర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. అది ఆల్ ఫోల్డర్స్ ఏంటంటే మీరు ఏ ఫోల్డర్లో ఉండైనా ఏ ఎఫెక్ట్ అయినా సెర్చ్ చేయొచ్చు. దానికోసం మనం ఆల్ ఫోల్డర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ నుంచి మనము ఈజీగా ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఈ నుంచి మనం సెర్చ్ చేసి తెచ్చుకోవచ్చు. లైక్ బేస్ కానీ, అంతేకాకుండా సౌండ్కి సంబంధించిన ఆప్షన్ రీవర్బ్ కానీ. అంటే ఇలా మనం ఏ ఫీచర్ అయినా ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడబోయే ఫీచర్ వచ్చి యూజ్ డైలాగ్ సపరేటర్. ఈ యూజ్ డైలాగ్ సపరేటర్ని ఎలా యూజ్ చేయాలంటే మనకి లేయర్ అనేది ఉంటుంది కదా, A1 లేయర్లో మనం వచ్చి సెలెక్ట్ చేస్తే మనం ఇక్కడ మనకి ఇంకా సపరేట్ కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. దీనిలో మనకి డైలాగ్ సపరేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేస్తే కనుక మనకి దీనిలో చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది. దీనిలో సేమ్ ఇది మ్యూజిక్ రిమిక్సర్ టూల్ లాగే. దానిలో ఏంటంటే మ్యూజిక్, వోకల్స్ ని, ఇన్స్ట్రుమెంట్స్ ని తగ్గించచ్చు. ఇదేంటంటే జస్ట్ మ్యూట్ కొడితే మ్యూట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే డిస్టర్బెన్స్ గానీ వెళ్తుంది. అండ్ మ్యూట్ అంబియన్స్ అంటే మనకి ఎక్కువ సౌండ్ గానీ ఏవైనా డిస్టర్బెన్స్ వస్తే మనం దీన్ని మ్యూట్ చేస్తే మనకి సరిపోతుంది. అండ్ సేమ్ మ్యూట్ వాయిస్ ని కూడా ఇక్కడ నుంచి మనం మ్యూట్ చేసుకోవచ్చు. లేదంటే మనం స్పెసిఫిక్ గా అడ్జస్ట్ చేసుకోవాలంటే సేమ్ అక్కడ మ్యూట్ చేయకుండా మనం పైకి వచ్చి మనం ఈ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ గా ఏది వోకల్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ, అంబియన్స్ గానీ ఈ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇవన్నీ వద్దు, బెటర్ సింపుల్ గా అయిపోవాలంటే జస్ట్ మనము ఆడియో లేయర్ పైన క్లిక్ చేస్తే వాయిస్ ఐసోలేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వాయిస్ ఐసోలేషన్ అనేది 18 నుంచే ఉంది, కానీ 18 లో ఏంటంటే మనకి ఆడియో పేజ్ వరకే ఇచ్చినాడు. ఇది చాలా బెటర్ ఆప్షన్, వాయిస్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కానీ ఆడియో లెవెల్స్ చేయడానికి కానీ ఇది చాలా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ చూడబోయే ఫీచర్ వచ్చి నాయిస్ రిడక్షన్. అండ్ యాక్చువల్గా డావిన్సీలో మనకి నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్ ముందు నుంచే ఉంది, కానీ ఇది కొంచెం అడ్వాన్స్ టూల్ అని వాళ్ళు చెప్తున్నారు. అది ఎలా యూస్ చేయాలంటే దానికోసం మనము ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నోడ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనము అండ్ నెక్స్ట్ ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో పోతే మనకి స్పెటియల్ ఎన్ఆర్ అని ఉంటుంది. దీనిలో మోడ్లో వచ్చి మనము అల్ట్రా ఎన్ఆర్కి మార్చుకొని అండ్ ఇక్కడ అనాలిసిస్ క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది నాయిస్ రిడక్షన్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడబోయే ఫీచర్ వచ్చి ఇంటెలి ట్రాకర్. ఇది మనకి ఫ్యూజన్ పేజ్లో ఉంటుంది అండ్ కలర్ పేజ్లో కూడా ఉంటుంది. ఈ ఫ్యూచర్ని ఎందుకు యూస్ చేస్తారంటే మనం వీడియోని స్టెబిలైజేషన్ చేసేకి కానీ లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్కి ట్రాకింగ్ ఇచ్చేకి కానీ ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. అది ఎలా అంటే మనకి కలర్ పేజ్లోకి వెళ్తే మనకి ట్రాకర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి మనము ఇక్కడ ఎఫెక్ట్స్ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ ప్లస్లో మనకి క్లిక్ చేస్తే మార్చుకున్న తర్వాత మనకి కిందికి వస్తే పాయింట్ ట్రాకర్ నుంచి మనము ఇంటెలి ట్రాక్కి మార్చుకున్న తర్వాత మనకి ఈ ఇంటెలి ట్రాకర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. మనం ఇప్పుడు ఒక పాయింట్ అనేది సెట్ చేసుకోవాలి. దానికోసం మనం వచ్చి ఇక్కడ లెఫ్ట్లో మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేస్తే మనకి స్క్రీన్ పైన ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది ప్లస్ మార్క్ లాగా. దాన్ని జస్ట్ మీరు ఏం చేయకుండా జస్ట్ ట్రాక్ చేసేస్తే మనకి ఓవరాల్ ఈ బోట్ మోషన్ని క్యాప్చర్ చేసేస్తుంది. ఇది వన్స్ ట్రాక్ అయినాక మనము ప్లే చేసి చూస్తే ఆ ప్లస్ మార్క్ అనేది ఎగ్జాక్ట్ బోట్ మూమెంట్ తగినట్టే వెళ్తుంది. ఈ ఇంటెలి ట్రాకర్ పర్ఫెక్ట్గా మనకి ట్రాకింగ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఫేస్ రిఫైన్మెంట్. ఈ ఫేస్ రిఫైన్మెంట్ ఎందుకు యూస్ చేశారంటే ఓవరాల్ ఫేస్ లో కనుక మనకి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే లైక్ నోస్ కానీ చీక్స్ కానీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ ఫేస్ రిఫైన్మెంట్ టూల్ నుంచి యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి మనము ఇక్కడ సర్చ్ లో ఫేస్ రిఫైన్మెంట్ అని కొట్టేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు ఇక్కడ ట్రాక్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ట్రాక్ చేస్తే మనకి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ట్రాక్ అయిపోయినాక మనకి ఇలా ఫేస్ పైన మాస్క్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇలా వచ్చిన దానిలో మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది. స్కిన్ ఐసోలేషన్ లో మనకి టింట్ కానీ షాడో రేంజ్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కిందికి వస్తే మనము స్కిన్ టెక్స్చర్స్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్కిన్ లో మనకి కాంట్రాస్ట్ కానీ మిడ్ టోన్స్ కానీ కలర్ ని ఇంకా బూస్ట్ చేసుకునే కానీ ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. లైక్ ఐస్ లోకి వస్తే ఈ ఐస్ లో మనము షార్పెనింగ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, హైలైటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఐస్ ఒకటే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లిప్స్, టీత్, బ్లష్, ఫోర్ హెడ్, చీక్స్ ఓవరాల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ నుంచి మనము ఈ వాల్యూస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఫిలిం లుక్ క్రియేటర్. ఈ ఫిలిం లుక్ ఆప్షన్ వల్ల ఏం యూజ్ అంటే మనకి ఈజీగా మనము ఒక మూవీకి కానీ ఏదైనా వెడ్డింగ్ కానీ ఒక లుక్ అనేది ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సర్చ్ లోకి వచ్చి మనము ఫిలిం లుక్ అని సెర్చ్ చేసామనుకో ఇక్కడ ఫిలిం లుక్ క్రియేటర్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని పట్టుకొని మనం క్రియేట్ చేసుకున్న నోడ్ పైన డ్రాగ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే మనకి లుక్ అనేది ఒకటి వచ్చింది. ఇది ఆఫ్టర్, ఇది బిఫోర్. అండ్ నచ్చకపోతే మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చాలా ప్రీసెట్స్ అని ఉంటాయి. ప్రీసెట్ లో మనకి సినిమాటిక్, బ్లీచ్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ నుంచి కలర్ స్పేస్ కూడా మనం మార్చుకోవచ్చు, ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది కూడా. లేదంటే మనం చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. లైక్ ఎక్స్పోజర్ కానీ, కాంట్రాస్ట్ కానీ, హైలైట్స్ కానీ, ఫేడ్ కానీ, ఎలేషన్ కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు, గ్రెయిన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫిలిం లుక్ నాకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. దీనివల్ల టైం సేవ్ కూడా చాలా అవుతుంది. అండ్ ఫైనల్ గా చూడబోయే ఫీచర్ వచ్చి కలర్ స్లైస్. ఈ కలర్ స్లైస్ ఫ్యూచర్ వల్ల యూసేజ్ ఏంటంటే మనం ఓవరాల్లో ఇమేజ్లో మనకి నచ్చని కలర్ లేదంటే ఏదైనా బ్రైట్నెస్ కానీ ఏవైనా ఎక్కువ ఉండే స్పెసిఫిక్ కలర్ని మాత్రం మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మనకి ఇప్పుడు ఓవరాల్ ఈ ఇమేజ్లో మనకి ఎల్లో అనేది హార్ష్గా ఉంది, దాన్ని నేను కట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నా. జస్ట్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది. దీనిలో మనం ఎల్లో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే మనకి ఇక్కడ ఎల్లో అనేది ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఎల్లోలో మనము అట్లే కిందికి వస్తే మనకి లెఫ్ట్ లో ఉండేది బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి సాచురేషన్ అడ్జస్ట్మెంట్. ఓవరాల్ స్పెసిఫిక్ గా దానికి రెడ్ కి అయితే రెడ్ కి సపరేట్ గా బ్రైట్నెస్ అండ్ సాచురేషన్ కూడా ఇచ్చింటాడు. అలా ప్రతి దానికి సపరేట్ గా ఉంటుంది. ఇలా ఇప్పుడు మనకి ఈ ఓవరాల్ ఇమేజ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం హార్ష్ గా కనబడుతుంది కాబట్టి ఎల్లోలో నేను కొద్దిగా సాచురేషన్ అనేది కట్ చేస్తా. మనం ఇక్కడ చూస్తే మనకి ఈ ఓవరాల్ ఇమేజ్ లో మనకి ఆ ఎల్లో అనేది కట్ ఆఫ్ అయింది. నాట్ ఓన్లీ ఎల్లో, ఇట్లా మీకు స్పెసిఫిక్ గా ఏదైనా కలర్ కావాలంటే కూడా యాక్యురేట్ గా కట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇంకా చాలా బాగుంది. కలర్ గ్రేడ్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చినట్టే అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై.